రేవంత్ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే ముప్పు పొంచి ఉందంటే పరిస్థితులు అవునని చెబుతున్నాయి. మధుయాష్కి తిరుగుబాటు బావుట ఎగురవేయటం ఉదాహరణగా పేర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదన్న కోపంతో రేవంత్పై రివెంజ్ తీసుకుంటున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. మూసీ పరివాహిక ప్రాంతంలో పర్యటించిన మధుయాష్కి కూల్చివేతలపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానన్నారు. అక్కడి ఇళ్లపై గడ్డపార దిగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సందీప్, ఇన్ జనరల్ గా పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్, కాంగ్రెస్ పార్టీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ అని ఒక నానుడి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలోని రాజకీయాల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక అన్సర్టనిటీ ఉంటుంది. సర్వసాధారణంగానే ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా ఒక ఒపీనియన్స్ డిఫరెన్సెస్ అనేవి నేచురల్ గానే అందరి మధ్యలో ఉంటాయి. కానీ కాంగ్రెస్ లో తారా స్థాయిలో ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా కొన్ని ఇన్సిడెంట్లు బట్టి కూడా అయితే ప్రస్తుతానికి ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే కొంచెం అడ్వర్సిటీ ఉందా అంటే పరిస్థితులు అలాగే అవి ర్యాండమ్ గా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేకపోతే కావాలని అలా మాట్లాడుతున్నారా నాయకులు అనేది కూడా దానికి స్పష్టత అనేది లేదు. అయితే ప్రస్తుతము మధుయాష్కి గౌడ్ తిరుగుబాటు ఎగురవేయడము ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఎందుకంటే మధుయాష్కి గౌడ్ మన పీసీసీ ప్రెసిడెంట్ పదవి తనకే వరిస్తుంది అని తాను కూడా ఢిల్లీ లెవెల్లో కూడా లాబింగ్ చేసుకున్నారనేది కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా డైరెక్ట్ ఆయన అమెరికాలో ఒక అటార్నీ పెట్టుకుని అక్కడి నుంచి నేరుగా 2004లో కూడా టికెట్ ని రాహుల్ గాంధీతో ఉన్న పరిచయంతోనే ఆయనకి డైరెక్ట్ గా టికెట్ రావడము, నిజామాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేయడము, గెలిచారు. అనంతరము ఆయన 2014 నుంచి కూడా ఆయన ఓడిపోతూ వస్తున్నారు. అయితే ఆయనకి నేరుగా హైకమాండ్ తోనే సత్సంబంధాలు ఉండడము, ఈసారి ఖచ్చితంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా న్యాయం జరగకపోవడము, ఎట్ ది సేమ్ టైం పీసీసీ ప్రెసిడెంట్ అయినా వస్తుందని ఆయన ఆశతో ఉండడము. సో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం ఆయనతో పాటు రేస్ లో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండడము, ఇలా ఇద్దరిని కాకుండా లాస్ట్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికే పీసీసీ పీఠం దక్కడం అనేది కూడా ఒక చర్చ నడిచింది. అయితే ఎండ్ ఆఫ్ ది డే హైకమాండ్ తీసుకున్న డెసిషన్ బట్టే పీసీసీ ఎంపిక అనేది జరిగిందని మంత్రులు అందరూ చెబుతున్నప్పటికీ మరొక వాదన ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేశారనేది కూడా మరొక వాదన. అయితే ప్రస్తుతము మధుయాష్కి గౌడ్ తాను ఎక్స్పెక్ట్ చేసుకున్న విధంగా టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో ప్రస్తుతము ఆయన కాస్త నిరాశలో ఉన్నట్టు కూడా చర్చ నడుస్తోంది. తాజాగా నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి మధుయాష్కి గౌడ్ కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తానని అనడం కూడా సంచలనాత్మకంగా మారింది. పిల్ల పాపలతో ప్రశాంతంగా నిద్రపోండి, మీ ఇల్లు ఎవరు కూల్చారు, మీ ఇంటిపై ఒక్క గడ్డపార పడదు, మీ ఇంటి మీదికి ఒక్క ప్రొక్లైన్ రాదు అంటూ కూడా నిన్న మూసీ సమీప నివాసులతో మధుయాష్కి గౌడ్ సంభాషించారు. కొత్తపేట చైతన్యపురి డివిజన్లలోని ప్రజలందరితో కలిసి మాట్లాడిన మధుయాష్కి గౌడ్ ప్రభుత్వం అన్యాయంగా ఇల్లు కూలగొడితే మీ సోదరుడిగా న్యాయవాదిగా పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తా అంటూ కూడా ఆయన అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు డైనమిక్ లీడర్ సార్ అంటే మీరే మమ్మల్ని కాపాడాలి అంటూ అక్కడ మధుయాష్కి గౌడ్ తో మూసీ సమీపంలోని మహిళలు వీడ్కోలు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. దీంతో పాటు ఆయన మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదు, పిల్ల పాపలతో నిశ్చిందంగా నిద్రపోండి, నాది గ్యారెంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం ఆయనే మధుయాష్కి గౌడ్ మూసీ సమీప కాలనీ గ్రామ ప్రజలకు నిన్న హామీ ఇచ్చారు. దాంతో పాటు ఆయన కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇల్లు ఇచ్చే ప్రభుత్వం అని, ఎవరి ఇల్లు కూలగొట్టదు అని పేర్కొనడము, మీ ఇంటి పైన ఒక గడ్డపార రాదని ఒక ప్రొక్లైనర్ కూడా రాకుండా చూసే బాధ్యత నాది అని పేర్కొనడము, ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ వస్తూ ఎట్ ది సేమ్ టైం మీ ఇళ్లపైకి ఒక గడ్డపార రాదు, ఒక ప్రొక్లైనర్ రాకుండా చూసే బాధ్యత అని చెప్పుకోవడం, ఇది ఒక రకంగా గవర్నమెంట్ కి అంటే ప్రజలను సానుభూతి అంటే ఇప్పటికే కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతేకాదు ఆయన వ్యవహార శైలిపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు కూడా కొంత కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఢిల్లీకి పిలిపించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. నిజమెంత?
దీంట్లో పలు అంశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఒక చర్చ నడిచింది. ఎప్పుడైతే నాగార్జున సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చాక అనంతరం కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులకి సంబంధించిన ఆ ఎఫ్పిఎల్ పరిధిలో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కూల్చిన నేపథ్యంలో పల్లన్ రాజు అనే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు, అతనికి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా తేలడంతో ఆయనది కూల్చినప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు పిలిచి ఇది ఎందుకు ఇలా జరిగిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడిచింది. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్ననే ఢిల్లీ పర్యటన ముగించుకొని కూడా హైదరాబాద్ చేరుకున్నారు. సో అయితే హైదరాబాద్ కి ఢిల్లీ దగ్గరికి వెళ్ళింది క్యాబినెట్ విస్తరణ గురించి. ఎట్ ది సేమ్ టైం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పైన ఈడీ రైడ్ జరగడము, వీటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన ఢిల్లీ వెళ్ళినట్లు కూడా మరో వాదన ఉంది. కానీ ప్రస్తుతానికి మదియాస్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. రేవంత్ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే ముప్పు పొంచి ఉందంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. మధుయాష్కి తిరుగుబాటు బావుట ఎగరవేయడం ఉదాహరణగా పేర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదన్న కోపంతో రేవంత్ పై రివెంజ్ తీసుకుంటున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. మూసీ పరివాహిక ప్రాంతంలో పర్యటించిన మధుయాష్కి కూల్చివేతలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. అక్కడి ఇళ్లపై గడ్డపార దిగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. బుల్డోజులు రావచ్చు దానికి మాకు ఆమె సార్ పార్టీలు ముఖ్యం ఏంటిది సార్ ఇల్లు కట్టుకోవాలి అదనేది ఇక్కడ మూసీకి దగ్గరలో మేము షెడ్ వేసుకొని బతుకుతున్నాము అని అంటే ఓకే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న ఫ్లాట్ బ్లూ మార్క్ అర్థమైందో మీకు చెప్పండి.